నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హిప్నో పద్మ కమలాకర్ గారు, కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్ అండ్ ఫ్యామిలీ అండ్ చైల్డ్ మ్యారేజ్ కౌన్సిలర్. మ్యామ్ నమస్కారం. నమస్తే. మ్యామ్, ఇటీవల కాలంలోనే బాగా సంచలనం సృష్టించినటువంటి వార్త ఒకటి మీరు వినే ఉండుంటారు. గురుమూర్తికి సంబంధించి, గురుమూర్తి అని చెప్పగానే అందరికీ ఐడెంటిఫై అయిపోతుంది. సో ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్ వచ్చేసి భార్యని అతి కిరాతకంగా నరికి చంపేసి, దాన్ని ఉడకబెట్టేసి, ఎండబెట్టి, దాన్ని పొడి చేసి వాటర్లో కలిపేయడం అనేది, ఇప్పటి వరకు భార్యలపైన హత్యలు జరగడం అనేది చూస్తూ వస్తున్నాము. అనుమానం అనే ఒక నెపంతో, ఈ అనుమానంతో చంపడం అనేది చూస్తూ వస్తున్నాం, కానీ ఇంత కిరాతకంగా చంపడం అనేది చూడలేదు. కాబట్టి ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయంగా మారింది ఇప్పుడు. సో ఒక ఆర్మీ పర్సన్, అంటే దేశాన్ని రక్షించే ఒక ఆర్మీ పర్సన్ ఇంత కిరాతకంగా ఎలా ఆలోచిస్తాడు అని అనేది అందరికీ మెదడులో మెదులుతున్నటువంటి ప్రశ్న. సో ఎందుకు ఇలా మారిపోతున్నారు, ఎందుకు ఇంత సైకోలా మారుతున్నారు జనాలు? అతను ఆర్మీ కానప్పుడు ఎవరు, మామూలు మనిషే కదా. అది అంటే ఇది తను బిహేవియర్ కానీ అది కానీ చూస్తే సైకోటిక్ లక్షణాల్లో అలా బిహేవ్ చేస్తారు. ఓకే, అంటే నా దగ్గరికి వచ్చిన ఒక కేసు సేమ్, వాళ్ళిద్దరూ డాక్టర్స్, గొప్ప డాక్టర్స్, మళ్ళీ ఫేమస్ డాక్టర్స్. ఓకే, ఆ అమ్మాయిని బాగా హెరాస్ చేస్తూ ఉండేవాడు. ఎవరికి చెప్పేది కాదు. చెప్తే ఏమనుకుంటారు, అరే అమ్మ వాళ్ళు ఫీల్ అవుతారు, లేదా నాదే తప్పు అంటారేమో అని చెప్పేసి చెప్పలేం. ఓకే, తర్వాత ఒక 1 year తర్వాత ఆ అమ్మాయిని ఇంకా బాగా కొట్టేసేసి, అంటే చచ్చిపోయిందని అనుకున్నట్టున్నాడు, అందుకు రోడ్డు మీద పడేసేసి వెళ్ళిపోయాడు అర్ధరాత్రి. పడేసి ఎవరో చూసి ఇది చేస్తే, అప్పుడు ఇంకా 5లో కాస్త వాళ్ళ మామయ్య ఎవరో ఉంటే ఆయనకు ఫోన్ చేస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేసారు. మళ్ళీ తీసుకొచ్చారు. కానీ వాళ్ళు మళ్ళీ వచ్చి మాట్లాడి ఈ అమ్మాయి టెంప్ట్ అయిపోయింది. అరే ఫోన్లే, నన్నే కొట్టాడు కదా, ఏమవుతుంది అనుకోని. కానీ అలా చేసి మళ్ళీ సేమ్ 6 monthsకి మళ్ళీ అదే సిచ్యువేషన్. ఇప్పుడు కూడా నోరు మూసేసి కొట్టేవాడండి, సౌండ్స్ బయటికి. కానీ పిల్లల్ని కూడా మీరు సైలెంట్గా కూర్చోండి అక్కడే, మీరు నోరు మూసుకొని ఏడవండి అనేవాడండి. ఇవన్నీ అమ్మాయి ఎవరికి చెప్పలే, పేరెంట్స్ కానీ ఎవరికి, బంధువులకి ఎవరికి చెప్పలే. తర్వాత 6 months తర్వాత ఇంకా అలా మరీ ఇబ్బంది పడుతున్నాడు. మావయ్య ఒకసారి నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. అప్పుడు నేను చెప్పాను, నాన్న ఇది మంచిది కాదు, అది సైకోటిక్ లక్షణము. సైకోటిక్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా అద్భుతంగా వర్క్ చేస్తారు, బయట వాళ్ళకి కనిపించరన్నమాట. అరే ఇంత మంచి అబ్బాయి కదా, ఏంటి వీడు ఇలా చేశాడు, నేను నమ్మను అంటారు. ఒక MBBS డాక్టర్ కూడా గుర్తించలేడు, ఒక సైకియాట్రీ మాత్రమే గుర్తించగలుగుతాడు. మేమంటే కాస్త అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము ఆ లక్షణం ఎలా ఉంటుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తాం కాబట్టి కాస్త ఐడియా ఉంటుంది. అదే మామూలు వాళ్ళకి కూడా అసలు బంధువులకు కూడా తెలియదు అప్పటికి, అంత బాగుంటాడు అన్నమాట. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళ అమ్మగారికి తెలుసు, ఓకే, వాళ్ళ సిస్టర్స్కి తెలుసు, ఈ అమ్మాయికి తెలుసు, కానీ ఇప్పుడు బయట పెట్టలే. అందుకే నేను చెప్తున్నా, మహిళలు ఇంట్లో ఎవరైనా మీ హస్బెండ్ చిన్న చిన్న విషయాలకి అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నా, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు రోడ్డు మీద కారులో వెళ్తున్నాం అనుకోండి, చాలా ర్యాష్గా చేసేస్తారు, అలా యాక్సిడెంట్లు కూడా చేసేస్తుంటారు. అలా చేస్తున్నా, లేకపోతే పిల్లల్ని కొడుతున్నా, లేదంటే మీ మీద, అంటే మహిళల మీద ఎక్కువ ఏం చేస్తారంటే మగాడు అక్కడ బలహీనత ఏంటంటే పిల్లలకి తల్లి గురించి నెగిటివ్గా చెప్పేస్తుంటారు, చాలా భయంకరంగా చెప్తూ ఉంటారు. అలాగే ఏంటంటే అప్పుడప్పుడు బెదిరిస్తూ ఉంటారు, నేను చంపేస్తాను, ఎవరికి తెలియకుండా చంపేస్తాను, ఎవడో చేస్తాడు అనే వేలో మాట్లాడతారు. బట్ ఒక్కొక్కసారి ఎవరితోనూ మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు. కొంతమంది ఏంటంటే నటించేస్తారు, ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. ఓకే, అనుమానంగా చూస్తారు భార్యని. అంటే అనుమానము, నువ్వు నన్ను సస్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, ఇది సరైనది కాదు అని చెప్తే దానికి ఏం చెప్తారంటే, ప్రేమ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడే అనుమానం కూడా ఉంటుంది, నేను ఎక్కువ నిన్ను అఫెక్షనేట్గా చూస్తున్నాను, ప్రేమిస్తున్నాను, అందుకే నాకు చిన్న చిన్న ఇది కామన్గా ఉంటాయి అని అంటూ ఉంటారు. అసలు ఇలాంటి వాళ్ళని ఏ రకంగా గుర్తించాలి? మరీ ఓవర్గా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు అతి మంచిది కాదంటారు కదా, అతి దూరత లక్షణం అంటారు కదా. సో కాబట్టి అతి ఎప్పుడు మంచిది కాదు. ఓకే, ఎందుకంటే విపరీతంగా కొట్టేస్తున్నాడు, విపరీతంగా తిట్టేస్తున్నాడు, అనుమానిస్తున్నాడు అంటే మామూలు కండిషన్లో ఉంటే అలా చేస్తారా? ఏదో 1-2 సార్లు అయితే 15 రోజులకు కూడా కాదు, ఒక 6 నెలలకో సంవత్సరానికో అనొచ్చు. కానీ అనుక్షణం అలా అంటూ ఉంటే ఎందుకు భరించాలి? ఓకే, నీ మనసు బలహీనంగా మారిపోతుంది. మారిపోయినప్పుడు ఏమంటుంది, అమ్మో ఎవరైనా ఏమనుకుంటారేమో, అది కాదు, కన్నీరు కార్చడం కాదు. ఒక మహిళగా నువ్వు చేసి, మహిళ కాదు ఇక్కడ మగాడైనా, ఒక్కోసారి ఆడవాళ్ళు కూడా ఇలా చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చుంటే కాదు, నీ దారి ఏంటి, నువ్వు ఎలా ఇచ్చేసుకోవాలి, నువ్వు ఎలా వెళ్ళాలి, ఎవరితో చెప్పాలి. ఎప్పుడైతే అలా చెప్పామో, ఇప్పుడు చూడండి ఆ అమ్మాయిది నేను అలా చెప్పినప్పుడు సైకియాట్రిస్ట్ హరికుమార్ గారిని సైకియాట్రిస్ట్ ఉంటే ఆయన దగ్గరికి పంపించడం జరిగింది. ఆయన స్పష్టంగా పోలీసులు కూడా చెప్పాడు, ఇతని సైకోటిక్ లక్షణం,
ఈ అమ్మాయిని అలా వదిలేసి ఇతను మెడిసిన్ వాడకుండా వదిలేసి మటుకు ఆ అమ్మాయిని పిల్లల్ని చంపేస్తాడు. తర్వాత ఆ అమ్మాయి కోర్టు కేసు వేసిన తర్వాత వాళ్ళని 2 months తర్వాత మళ్ళీ పిల్లల్ని కిడ్నాప్ చేసేసాడు. పిల్లల్ని కిడ్నాప్ చేసి పిల్లల్ని ఇంట్లో ఉంచేసి బంధించేశాడు. వీటన్నిటికీ వాళ్ళ పేరెంట్స్ సపోర్టింగ్గా ఉన్నారు అబ్బాయి. మదరు అంటే ఆవిడ చదువుకోలేదు, ఆవిడ చెప్తూ ఉంటుంది, మళ్ళీ ఒక్కొక్కసారి కొడుక్కి సపోర్ట్గా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఇస్తాడు. ఇంకెవరు ఇస్తారు? సిస్టర్స్ ఉన్నారు, సిస్టర్స్ కూడా అతనికే సపోర్ట్, ఎందుకంటే డబ్బులు ఇస్తాడు. అంటే ఆయన కూడా ఒక డాక్టర్ కాబట్టి వాళ్ళందరూ అంత దీనిగా బిలీవ్ చేస్తూ ఉండొచ్చు. అంటే అక్కడ చూస్తున్నప్పుడు పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ మమ్మల్ని చూస్తున్నారు, మళ్ళీ వీడి గురించి నెగిటివ్గా చెప్తే ఇది కూడా చేయడేమో అనే భయం ఉంటుంది కదా నాన్న. అందుకు వాళ్ళు ఒక్కొక్కసారి మళ్ళీ వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుంది, వీడు ఇలాగ చాలా సాడిస్ట్గా బిహేవ్ చేస్తాడు, మమ్మల్నే కొట్టేవాడు అని. ఒకసారి బాగా ఇంక ఇదైనప్పుడు పోలీసులు గట్టిగా అడిగినప్పుడు అప్పుడు చెప్పింది ఆవిడ. మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు లేదు భయంతో చెప్పాను అంటే 2 రకాలు. అంటే ఎందుకు చెప్పింది అంటే తర్వాత ఇతను ఏం చేశాడంటే వాళ్ళ హాస్పిటల్ అమ్మేసి తను ఉన్న ఆస్తులని వాళ్ళ అమ్మ పేరు మీద రాసేసాడు. అంటే ఇలాంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇన్బిల్ట్ వాళ్ళకి లోపల ఉంటుందా మ్యామ్ ఇలాంటి లక్షణాలు ఉంటాయా? సైకోటిక్ లక్షణం ఎలా ఉంటుందంటే నాన్న జెనెటికల్గా రావచ్చు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు హెవీ మెడిసిన్స్ వాడినా లేకపోతే తను సఫర్ అయినా ఇలాంటి జబ్బులు వస్తాయి. పూర్వం మీరు అబ్జర్వ్ చేసేలేదు, తల్లి ప్రెగ్నెంట్గా ఉంటే చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉండే ప్లేస్కి తీసుకెళ్ళేవారు, గుళ్ళకి తీసుకెళ్ళి భగవద్గీత, రామాయణం, ఖురాను చదివించి వినిపించేవారు వాళ్ళకి చదువు లేకపోతే. ఎందుకు? మీరు మనం చూస్తే అభిమన్యుడు పొట్టలో ఉండగానే నేర్చుకున్నాడు కదా. అంటే ఆ టైంలో తల్లి ఎంత ప్లెజెంట్గా ఉంటే ఇటువంటి జబ్బులు రావు. కానీ ఇప్పుడు జబ్బులు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే అటు అమ్మాయి జాబ్ చేస్తుంది, భర్త జాబ్ చేస్తున్నాడు, ప్లస్ ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్లెజెంట్గా ఉంటున్నామంటే ఉండట్లా, స్ట్రెస్ బాగా. అసలు అటు పేరెంట్స్ కానీ ఇటు పేరెంట్స్ కానీ ఎవరు ఒకరు కేర్ తీసుకోవట్లేదు అమ్మాయి తరపున. తను జాబ్ చేసుకుంటుంది, అరే మేము సపోర్ట్ చేస్తే బాగుండంటే నువ్వు నీ ఇష్టం నువ్వు చేసుకుంటున్నావు, మేము ఎందుకు సపోర్ట్ చేయాలి? అప్పుడు వచ్చే బేబీ అలానే పుడతారు. అది కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆ అబ్బాయి అలా చేశాడు అంటే దాని వెనక చాలా రీజన్స్ ఉంటాయి. ఆర్మీ ఆఫీస్లో అనేది కాదు, తను ఒక మనిషి, తను అసలు కండిషన్ ఎలా ఉంది భార్యకే తెలుస్తుంది. ఓకేమ్మా, ఎందుకంటే అంతలా చేశాడంటే ఆ సైకోటిక్ లక్షణం ఉంటేనే చేయగలుగుతారు, మనలాగా ఉంటే చేయలేరు. కాబట్టి ఇమ్మీడియట్గా అలాంటి వాళ్ళు ఏంటంటే పోలీసులు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తే అది ఏదో కొంతకాలంలో తగ్గిపోతుంది కాదు నాన్న. ఇప్పుడు బీపీకి షుగర్ ఎలా ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం, సైకోటిక్ పేషెంట్ వాళ్ళకి కంపల్సరీ అలా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడితేనే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. మానేస్తే మళ్ళీ నార్మల్ మళ్ళీ వచ్చేస్తుంది. బీపీ షుగర్ అయినా అంతే కదా నాన్న. బీపీ షుగర్కి మన ట్యాబ్లెట్ మానేస్తే మళ్ళీ హెవీ అయిపోతుంది కదా, ఇది కూడా అంతే. కాబట్టి ఎందుకు మానాలి? మనం పని చేసుకుంటున్నాం, బాగానే ఉంటున్నాం కదా, కాబట్టి వేసుకుంటే మంచిది. వన్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజ్ కింద తీసుకోవాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే బాగానే ఉన్నది కదా అని మానేస్తూ ఉంటారు. మానేయటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఈ స్టేజ్లోకి వచ్చేస్తారు. బాగున్నారా లేదా అనేది ఎదుటి వ్యక్తులు చెప్పాలి, పేరెంట్స్, ఇంట్లో భార్య కానీ భర్త కానీ, అంటే భార్యకుంటే భర్త, భర్తకుంటే భార్య, ఇలా వాళ్ళు అబ్జర్వ్ చేసుకోగలగాలి. అలా అబ్జర్వ్ చేసుకుంటేనే ఇబ్బంది ఉండదు. లేదు అంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతారు. ఫస్ట్ భార్య, పిల్లలు, తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది, తర్వాత సమాజంలోకి వస్తారు. ఇక్కడ చాలామంది చూడండి సడన్గా నరికేయటం ఉండదు, అది వాడి మైండ్లో ఎప్పటి నుంచో ఉంటుంది, చిన్నప్పటి నుంచి. అంటే పుట్టిన తర్వాత నార్మల్గా పెరిగి ఒక టీనేజ్కి వస్తారు చూడండి, టీనేజ్కి వచ్చినప్పుడు అరే సడన్గా చేసుకున్న ఇంట్రెస్ట్ సూసైడ్ అంటారు. అది సడన్గా కాదు నాన్న, స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు కెమికల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. ఎప్పుడైతే కెమికల్ ఇన్బ్యాలెన్స్ జరిగిందో అప్పుడు వాళ్ళు సూసైడ్స్ వైపుకి వెళ్ళిపోవటం, లేదంటే ఎదుటి వాళ్ళని హింసించే విధంగా మారటం అది జరుగుతుంది. అవి దగ్గర వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని ఒక భార్యగా లేదా ఒక భర్తగా, ఇప్పుడు ఆ అమ్మాయి అంతలా చేసే వరకు ఉన్నాడంటే అమ్మాయికి తెలియకుండా ఉండదు, తెలిసే ఉంటుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అమ్మాయిలు ఫేస్ చేస్తుండేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు తీసుకోవాల్సినటువంటి స్టెప్ వెరీ గుడ్. ఇక్కడ కంపల్సరీ అలా ఇంట్లో ఎవరైనా మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ బిహేవ్ చేస్తున్నారంటే వెంటనే ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాలి. మరీ ద్వంద్వ వైఖరి ప్రవర్తిస్తుంటే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. నా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు, నేను భరించలేకపోతున్నాను, దగ్గర వాళ్ళకి చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ తీసుకోరు పోలీసులు ఎవరైనా కానీ, లేదు బాగానే ఉన్నాడు కదమ్మా అంటారు. మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం చేస్తే అప్పుడు వాళ్ళకి కాస్త అనుభవం వచ్చి సరే ఒకసారి అని డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళకి అప్పుడు ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు మెడిసిన్ వాడారనుకోండి ఇలాంటి వాళ్ళు కంట్రోల్ అవుతారు. అది కంపల్సరీ చేయాలి. అలాగే అరే ఎవరేమనుకుంటారో, ఎవరేం చేస్తారో, నేను మళ్ళీ బయటకు వెళ్ళిపోతే ఈ సమాజమే నన్ను తిడుతుందేమో, సమాజం నీకు తిండి పెట్టట్లేదు, సమాజం నిన్ను పోషించట్లేదు,
కాబట్టి నీ ప్రొటెక్షన్ అనేది నీకు అవసరం. పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా. కాబట్టి నువ్వు బాధను భరిస్తే ఎంతకాలం ఉంటావు? సో కాబట్టి అది మంచిది కాదు. ఓకే, ఈ లక్షణాలు ఉన్నాయని ఎప్పుడైతే పోలీసులకి చెప్పావో పోలీసులు వెంటనే ఇమీడియట్గా డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తారు. పేరెంట్స్ కొంతమంది అంటే అమ్మాయి తరపు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అబ్బాయి తరపు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నా కొడుకుని ఇలా అంటావేంటి అని మళ్ళీ అక్కడ పెద్ద గొడవలు చేస్తారు. కానీ చేసినా కానీ నువ్వు చెప్పటం వల్ల ఇబ్బంది ఉండదు. అలాగే ఒక్కొక్కసారి తను అగ్రెసివ్గా బిహేవ్ చేసినప్పుడు ఆ మాటలు రికార్డ్ చేయటం కానీ అవసరమైతే వీడియో తీయటం కానీ చేస్తే ఆ అగ్రెసివ్నెస్ ఎలా ఉందంటే మామూలుగా కండిషన్గా ఉన్నప్పుడు ఇప్పుడు అతను వెంటనే ఎవరైనా వచ్చారనుకోండి మామూలుగా వచ్చేస్తాడు. అంత బిహేవియర్ వెంటనే చేంజెస్ అయిపోతాయి వాళ్ళల్లో, విత్ ఇన్ సెకండ్స్లో మారిపోతాయి. కాబట్టి అవి అబ్జర్వ్ చేసుకుని ఏమైనా అవకాశం ఉంటే అలాంటివి తీస్తే వెంటనే మీరు డాక్టర్స్ చెప్తే డాక్టర్స్ వెంటనే కూడా చెప్పగలుగుతారు. ఎందుకంటే నిజమే ఇతని బిహేవియర్ ఇలా ఉంది, వెంటనే జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. కానీ లేడీస్ చాలా మంది చేయరు నాన్న, అరే ఎందుకులే ఇబ్బంది పెట్టం, మళ్ళీ నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుద్ది అంటే. కాదు, ఇక్కడ డిస్టర్బ్ ఏంటంటే పిల్లల్ని చంపుకుంటావా నిన్ను చంపుకుంటావా? అంటే ఆ కేరింగ్ అనేది చాలా అవసరం. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఎలాంటి ఆలోచన పుట్టుకొస్తుందో అనేది చెప్పలేం. సో ఆ టైంలో వాడికి ఆ ఆలోచన వచ్చేటప్పుడు కూడా దాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమే. 10 మంది ఉన్నా కానీ వాళ్ళని కంట్రోల్ చేయలేం, అంత సాడిజం మెంటాలిటీ ఉంటుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడారనుకోండి. ముఖ్యంగా ఇంట్లో ఉండేది ఎవరు? లేడీసే కదా. లేడీస్కి ఏంటంటే శారీరకంగా బలం కాదు కదా, మగాడు చాలా బలంగా ఉంటాడు. కాబట్టి ఒక చేయి పట్టుకుంటేనే మనం విదిలించడానికి టైం పడుతుంది. కాబట్టి కాస్త కేరింగ్గా ఉండాలి. ప్లస్ ఎవరు ఎలా ఉన్నా కానీ వెంటనే ఇమీడియట్గా ఇప్పుడు ఇమీడియట్గా 100కి చేస్తే వెంటనే వచ్చేస్తున్నారు, 108కి చేసినా వచ్చేస్తున్నారు. కాబట్టి అలా వెంటనే అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆ అలర్ట్ అనేది లేడీకి చాలా ముఖ్యం. ఓకేమ్మా, తను ఫస్ట్ నుంచి పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది తెలిసింది ఒక భార్యకి మాత్రమే. కాబట్టి ఇబ్బంది పడుతూ సఫర్ అవుతూ తన పిల్లల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తారు మగాడు. ఎలా ఉంటుందంటే ఒక పక్కన తల్లిని కొడుతూ మీరు ఎవరికైనా చెప్పారంటే మిమ్మల్ని చంపేస్తా అంటాడు, ఇలాగే మాట్లాడతారు. ఓకే, ఆ మాట్లాడే విధానం ఇంకా క్రూరంగా ఉంటుంది, చాలా వల్గారిటీ ఉంటుంది. ఓకే, అవసరమైతే నువ్వు ఎవరి దగ్గర పడుకొని వచ్చి బయటికి వెళ్తే అలా కూడా మాట్లాడిస్తారు. అలాంటి మాటలు మామూలు కండిషన్లో ఉన్నప్పుడు అన్నారు కదా నాన్న. జనరల్ ఏంటంటే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ డ్రింకింగ్ అలవాటు ఉంది, లేకపోతే ఏదైనా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది, సో ఇలాంటి వాళ్ళలోని ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం, అట్లా అనుకుంటూ ఉంటారు. బట్ ఏ రకమైనటువంటి అలవాట్లు లేకపోయినా కూడా ఇది ఒక జబ్బు కింద పరిగణించుకోవడానికి ఎలా తీసుకోగలుగుతాం? జనరల్ చాలామంది అంటారే చాలా మంచోడు, ఎలాంటి అలవాట్లు లేదు, ఉత్తమ పురుషుల్లాగా కనిపిస్తున్నాడు అని అంటూ ఉంటారు కదా. సో డ్రగ్స్ తీసుకున్న ఓవర్ డ్రింకర్ అయినా ఇలాంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే అదే చెప్పి జెనెటికల్గా రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంట్లో ఫాదర్ అలా బిహేవ్ చేసినా, చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ని సిస్టర్స్ని ఇబ్బంది పెట్టినా, ఎదుగుతున్న క్రమంలో అంటే నా భార్య నా చెప్పు చేతుల్లో ఉండాలి, నా కిందే ఉండాలి అని నేర్చుకోవడానికి అవకాశం. బట్ అలా అని ఇంత సాడిజం ఉండదు. సైకోటిక్ లక్షణం ఉన్నప్పుడు మాత్రమే ఇంత సాడిజం ఉంటుంది. ఒక మనుషులను చంపేసే స్టేజ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం అనిపించదు, చంపేసినా కానీ అలా కూర్చుంటారు. వాళ్ళకి అసలు ఎంత ధైర్యంగా ఉంటారంటే చంపేసాను నీకేంటి అనే వేలోనే మాట్లాడతారు. మరి ఏంటి చంపేసి అసలు వాడికి బాధ లేదు, అసలు భయం లేదు అని అంటాం. ఎందుకంటే ఆ సైకోటిక్లో వాళ్ళకి అలాగే ఉంటుంది, ఎలాంటి ఎమోషన్స్ ఉండవు, ఏమీ ఉండవు నన్ను. కాబట్టి వాళ్ళతో చాలా చాలా మనం అక్కడ ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేలా మనం ఉంటేనే మనం బయటపడతాం, లేకపోతే చాలా డేంజర్. సో కాబట్టి ముఖ్యంగా లేడీసు మీరు చాలా తెలివైన వాళ్ళు. కాబట్టి ఆ తెలివిని ఆ టైంలో యూటిలైజ్ చేసుకుంటే మటుకు ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే చాలామంది ఏంటంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది నాన్న, ఫిజికల్గా అంటే సెక్స్ పరంగా వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆ కోరికలు ఉన్నాయనుకోండి జెంట్స్లో, పెళ్ళైన దగ్గర నుంచి వైఫ్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోండి, యాక్సెప్ట్ చెయ్యనప్పుడు కూడా మైండ్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఓకే, అప్పుడు జరిగి ఇంకా నాకు ఇతను యాక్సెప్ట్ చెయ్యట్లేదు, నా కోరిక నేను ఎలా తీర్చుకోవాలి, ఆ డిజైర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అలా పెరిగినా కానీ ఇలాంటి ఇంక నాకు యాక్సెప్ట్ చేయట్లేదు కదా, దీన్ని చంపేస్తే పోతుంది అనే వేలోకి అంటే ఆ వేలోకి వెళ్ళిపోతాయి వాళ్ళ ఆలోచన, వెళ్ళిపోయి ఇలాగ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఒక అనుమానం అనేది క్యాజువల్గా ఉండొచ్చు, మరీ ఓవర్గా ఉన్నా కానీ వెంటనే ఇమీడియట్గా పెద్దవాళ్ళకి చెప్పేయడం అనేది అవసరం. ఓకే, ఫిజికల్ రిలేషన్ లేదు అని అనుకున్నప్పుడు కూడా అరే నాకు ఇలా ఉండట్లేదు, నాకు ఆ కోరికలు రావట్లేదు అని అమ్మాయి కూడా చెప్పగలగాలి. ఎందుకంటే చాలామంది అడగరు,
ఓకే, ఎందుకంటే ఇక్కడ మగాడికి కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు అమ్మాయికి లేనప్పుడు, అమ్మాయి యాక్సెప్ట్ చేయనప్పుడు వాడి ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది వాడి సిచ్యువేషన్. అరే తను యాక్సెప్ట్ చేయట్లేదు, నేను ఎలా ఎక్కడికి వెళ్ళి తీర్చుకోవాలి అనే కోరిక వాళ్ళలో ఉంటుంది కదా. అప్పుడు మెల్లమెల్లగా వాడు నెగిటివ్ పెరిగిపోతుంది వాళ్ళలో. ఆ మైండ్లో ఎప్పుడైతే నెగిటివ్ పెరిగిపోయిందో ఆటోమేటిక్గా ఎదురుగా ఎవరు కనిపిస్తారు? ఇక్కడ భార్యే కదా. అరే నా కోరిక తీర్చట్లేదు అని వాడు అలా అనుకునేటప్పటికి ఇంకా నాకు ఇది అవసరం లేదు, ఇది చెప్పినా వినటం లేదు అనే వేలోకి వెళ్ళిపోయి కూడా చంపడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అంతవరకు తెచ్చుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈ అంశంపై మాట్లాడినందుకు, ఇంత క్లియర్గా తెలియజేసినందుకు. సో అనుమానం అనేది ఎప్పుడైతే ఆ సస్పెక్ట్ చేస్తున్నాడు భర్త అనేది తెలిసినప్పుడు, సో లేడీస్ ఏ రకంగా ప్రతిస్పందించాలి, ఈ విషయాలన్నీ కూడా ఇంత క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.